ఇది అందరికీ తెలియనటువంటి బిజినెస్ మనం ఈ వీడియోలో చెప్పేది, కాబట్టి చాలా ఇంపార్టెంట్. లాస్ట్ దాకా చూడండి. అట్లాగే ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మంది పంపించండి. మీ వాట్సాప్లో పెట్టినా ఎక్కడ పెట్టినా కూడా చాలా ఎక్కువ మంది పంపించడానికి ట్రై చేయండి. చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఈ బిజినెస్ చెప్పే ముందు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే దాన్ని బట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది ఈ బిజినెస్. సపోజ్ ఎవరైనా ఒక వ్యక్తి ఒక కేజీ బంగాళదుంపలు 30 రూపాయలు కొన్నాడు అనుకోండి. అది రిటైర్లో అతను 40 రూపాయలు అనుకోండి. అతనికి లాభం 10 రూపాయలు కదా. అలాగే బి అనే వ్యక్తి కేజీ పొటాటోలు 20 రూపాయలకి హోల్సేల్లో కొన్నాడు అనుకోండి. అతను అదే బంగాళదుంపల్ని చిప్స్ కింద తయారు చేసి ఒక కేజీ అమ్మితే అతనికి 50 రూపాయల పైనే వస్తుంది. అంటే ఇక్కడ లాభం ఏంటి? 30 రూపాయలు. సో మనం ఒక ప్రోడక్ట్ని కొని దాన్ని అవుట్పుట్ వేరేగా తయారు చేసి ఇస్తే మనకు అద్భుతమైనటువంటి లాభం ఉంటుంది కదా. సో అలాంటి బిజినెస్ అనమాట ఇది. సో మీరు ఎంత కొత్తగా ఒక ప్రోడక్ట్ని తయారు చేసి రెడీ టు యూజ్ లాగా ఇస్తారో అంతగా అవతల వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో అందులోంచి పుట్టిందే ఎగ్ లిక్విడ్ మేకింగ్ బిజినెస్. ఈ రోజుల్లో గుడ్లు, ఎగ్స్ని తమ జీవితంలో భాగంగా ప్రతి ఒక్కళ్ళు తింటున్నారు. ఎగ్స్ ఒక రిచెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ కింద మనం లెక్కేసుకుంటాం. కూరగాయల కంటే ఎగ్లో అద్భుతమైనటువంటి ఎన్నో రెట్లు ఎక్కువైనటువంటి ప్రోటీన్ ఉంటుంది. ఈ మధ్య ప్రతి ఒక్కళ్ళు అదే తింటున్నారు. శాకాహారులు కూడా ఎగ్ తింటూ మొదలెట్టారు. ఎగ్స్ని చాలా రకాల రెసిపీల్లో కూడా వాడుతున్నారు. కేక్స్, నూడిల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో వాడే ఐటమ్స్, ఇట్లా అనేక రకాల. సో ఎగ్ లిక్విడ్ మేకింగ్ మిషన్కి మనం 2 రకాల మిషన్స్ చూస్తాం. ఒకటి ఎగ్ సెపరేటర్ మిషన్. ఇది ఎగ్స్ని షెల్తో వేరు చేసి లిక్విడ్ని, ఎల్లోస్ని సెపరేట్ చేస్తుంది. ప్యాకింగ్ కవర్సు లిక్విడ్ ప్యాకింగ్ మిషన్. ఇది ఎగ్ లిక్విడ్ని ప్యాకెట్స్లో ప్యాక్ చేస్తుంది. ఈ మిషన్ పెట్టడానికి మనకి సుమారు 500 స్క్వేర్ ఫీట్ ఏరియా సరిపోతుంది. వాటర్ సప్లై, కరెంట్ సప్లై కాస్తంత జాగ్రత్తగా ఉండేది సరిపోతుంది. 4 మనుషులు ఈ మిషన్ ఆపరేటింగ్కి, ప్యాకింగ్కి, మిగతా సప్లై కావాలి. మనం ఈ ఎగ్స్ని హోల్సేల్ ప్రైస్లో కొనాలన్నమాట. మనకు మామూలుగా డైరెక్ట్గా ఎగ్ అనేది 6 రూపాయల నుంచి 7 రూపాయలు అవుతుంది. అది హోల్సేల్లో అయితే 4 రూపాయల నుంచి 5 రూపాయలు అవుతుంది. మనకి ఇక్కడ 2 రూపాయలు తేడా వస్తుంది. కాబట్టి ఇండస్ట్రీకి లార్జ్ స్కేల్లో ఎగ్స్ని కొనాలి. మనం ఎగ్ లిక్విడ్ బిజినెస్లో 50% వరకు లాభాలు ఉంటాయి. ఈ ఎగ్ లిక్విడ్ షెల్ఫ్ లైఫ్ దాదాపు 4 to 5 రోజుల వరకు ఫ్రిడ్జ్లో ఉంటుంది. ఈ బిజినెస్ని మనం మెయిన్గా B2B, అంటే బిజినెస్ టు బిజినెస్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మనం ఇది రిటైల్గా అమ్ముకోవడానికి కుదరదు. ఖచ్చితంగా మనం బేకరీస్, అట్లాగే డైరెక్ట్గా బేకరీలకి, దాబాలకి, ఫాస్ట్ ఫుడ్స్, రెస్టారెంట్స్, హోటల్స్ ఇట్లాంటి వాళ్ళకి మాత్రమే అమ్ముకోవాలి. ఒకసారి ప్రాఫిట్స్ గురించి చూద్దాం. 1 లీటరు ఎగ్ లిక్విడ్కి మనకి 22 ఎగ్స్ అవుతాయి. అంటే 4 రూపాయలు ఇంటూ 22 రూపాయలు. ఓవరాల్గా చూసుకుంటే 88 రూపాయలు. అంటే 99 వేసుకోండి. ప్యాకింగ్, కరెంటు, వాటర్ అన్నీ కలిపి 99 వేసుకోవచ్చు. పోనీ అంత కాదు అంటే 110 రూపాయలు కూడా వేసుకోవచ్చు. మార్కెటింగ్ ప్రైస్ మనం దాదాపు 150 నుంచి 200 వరకు అమ్ముకోవచ్చు. అంటే 1 లీటర్ ఎగ్ లిక్విడ్ 110 లేదా 100 రూపాయలకి తయారు చేసి దాన్ని మనం ఖచ్చితంగా 150 to 200 వరకు పర్ లీటర్ అమ్ముకోవచ్చు. అంటే ఈజీగా మనకు అక్కడే 40 to 80 రూపాయల లాభం కనిపిస్తుంది. సో మనం అలా రోజుకి 100 లీటర్ అమ్మేలాగా మార్కెటింగ్ చేసుకోగలిగితే, సరే 100 అమ్మలేము, అంత లెవెల్లో భారీగా చేయలేము అనుకున్నప్పుడు కాస్తంత తగ్గించి కొన్ని లీటర్లు, ఒక 50 లీటర్లు అట్లా అమ్ముకోగలిగినా ఈజీగా 2000 వరకు లాభం ఉంటుంది. మిషనరీ కాస్ట్ ఎంత అవుతుంది ఏంటి అనేది ఒకసారి చెప్తాను మీకు. ఎగ్ లిక్విడ్ మేకింగ్ మిషనరీ కాస్ట్ సుమారు 1,00,000 నుంచి 2,00,000 వరకు ఉంటుంది. అది చిన్న సైజుది. మనకి ఇంకా indiamart.comలోకి వెళ్తే చాలా ఆప్షన్స్ ఇవన్నీ కనిపిస్తాయి. చాలా జాగ్రత్తగా కనుక మార్కెటింగ్ చేసుకుని రోజుకి తేలిగ్గా 40 లేదా 30 లీటర్లు మాత్రమే అమ్మగలిగాం అనుకుంటే, అంటే రెడీ టు యూజ్ అనమాట. వాళ్ళకి చాలా తేలిగ్గా వాళ్ళు దాన్ని తీసుకోగానే వెంటనే వాడేసుకోగలరు శుభ్రంగా, క్వాలిటీది ఇవ్వగలిగితే. సో అందువల్ల మీకు ఇది బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి కంపల్సరీ ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. మీ వాట్సాప్లో ఉన్న ఫ్యామిలీ గ్రూపులు, ఫ్రెండ్స్ గ్రూపులు ఇవన్నీ ఉంటాయి కదా, వాటన్నిటిలో ఈ వీడియోని షేర్ చేయండి. చాలామందికి హెల్ప్ అవుతుంది.